స్వాగతం. ఆంగ్లనామ సంవత్సర 2025 రోజున కుప్పం నియోజకవర్గ పరిధిలో పలు దేవాలయాలు పువ్వులు, విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు క్యూలైన్లు సైతం ఏర్పాటు చేసి దర్శనం కల్పించిన తీర్థప్రసాదాలు అందించిన ఆలయ సిబ్బంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జయప్రదం చేశారు. गेट दिवा ఓం నమ శివాయ. భక్తాదులందరికీ పేరు పేరున నిజంగానే అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన మల్లప్పకొండ, సంగనపల్లి పంచాయతీలో, గుడిపల్లి మండలంలో నిజంగా భక్తులు 3 రాష్ట్రాల కూడలో ఉన్నటువంటి మన మల్లప్పకొండలో మన మల్లేశ్వర స్వామి సన్నిధికి ప్రతి ఒక్కరూ వచ్చి భక్తాదులందరూ వచ్చి మన 3 రాష్ట్రాల నుంచి వచ్చి ఈ భక్తాదులందరూ కూడా మన టెంపుల్కి వచ్చి రాష్ట్రాల కూడలో ఉన్నటువంటి మన మల్లేశ్వర స్వామి గుడికి ఈరోజు 25,000 నుంచి 30,000 జనాభా నిజంగా వచ్చి భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా శివరాత్రి పండుగ రోజు కూడా 3-4 రోజులు కంటిన్యూగా ఉంటుంది. ఆ రోజు జాగారం ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఇంకా భక్తులు అతి ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గుడిపల్లి మండలం అంటే నిజంగానే ఒక ఈ ప్రదేశంలో మన సంగనపల్లి పంచాయతీలో మన మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే నిజంగా కాన్స్టిట్యున్సీనే కాదు 3 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఈరోజు నిజంగా ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మనకు కొండపైనకి వచ్చేది పోయేది అంతమంది జనాభా నిజంగానే చరిత్రలో ఫస్ట్ టైం నారా చంద్రబాబు గారు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి రోడ్లు వేసాము, ఇంకా టెంపుల్ కట్టాము, ఇంకా చాలా వర్క్ ఉన్నాయి కాబట్టి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు నిజంగానే ఇంకా భక్తులు లక్షల్లో పెరిగే అవకాశం ఉందని నేను అందరికీ తెలియజేసుకుంటూ
చేసుకుంటూ నిజంగానే భక్తులందరికీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా పోలీస్ వారు అయితేనేమి, మిగిలిన వాలంటీర్స్ అయితేనేమి, ఎన్సీసీ వాళ్ళు అయితేనేమి, ఇక్కడున్న కమిటీ వాళ్ళు మల్లప్పకొండ కమిటీ నిజంగా ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి ఈరోజు ఎక్కడ ఏమి జరగకుండా హ్యాపీగా మంచి భోజనాలు కూడా 20,000 మందికి భోజనాలు అరేంజ్ చేశాం. అందరూ ప్రశాంతంగా భోజనం చేసుకుని వెళ్ళారు కాబట్టి అందరికీ సంతోషమని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాబోయే దీంట్లో అక్కడ రోడ్లు చూసుకుంటే అతి తొందరలో మీరు దాన్ని కూడా చేపడతారా? ఆ రోడ్లు ఇబ్బందికరంగా ఇప్పుడు భక్తులు కూడా అలాంటివన్నీ కూడా ఉన్నాయి, దాని గురించి రాబోయే కాలంలో ఇక్కడ స్టెప్స్ కూడా మేము పెడుతున్నాము, ఇంకా పైనకి ఎక్కేదానికి స్టెప్స్ పెడుతున్నాము. అదేవిధంగా రోడ్డు కూడా ఈ ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం లేకుండా ఇంకొక రోడ్డు కూడా చంద్రబాబు సార్తో ఇప్పుడు మన ఆరోగ్య చంద్రబాబు సార్ వస్తారు కాబట్టి సార్తో మాట్లాడి సపరేట్ ఇంకొక రోడ్డు కూడా ఏర్పాటు చేయడానికి మేము కమిటీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నాము. సార్ కూడా లెటర్ ప్రిపేర్ చేసి ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు జరిగిన ట్రాఫిక్ని చూసుకుంటే ప్రత్యేకంగా ఇంకొక రోడ్డు వేస్తేనే ఈ దేవాలయంకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాంటి దాని పట్ల కూడా సార్గా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంకా ఒక రోడ్డు భక్తులకు సౌకర్యార్థం అన్ని విధాలుగా చేయాలని, ఇంకా పోతే వాటర్ సమస్యలు కొంచెం ఉన్నట్టు కనబడుతుంది. సో దాన్ని కూడా కొంచెం క్లియర్ చేసే విధంగా చేపట్టాలి. వాటర్ ఇక్కడ ఏమంటే అండి, కింద నుంచి మనకు పైన వాటర్ పడదు కాబట్టి ఎక్కువ హైట్లో ఉంది, తిరుమల కొండ కంటే హైట్లో ఉంది కాబట్టి మనకు మెజర్మెంట్స్ రాదు కాబట్టి కింద నుంచి బోర్ వేసి కింద నుంచి వాటర్ తెచ్చుకోవాలి పైకి. మ్యాక్సిమం నెక్స్ట్ ఈ జనవరి 1కు మేము ఖచ్చితంగా అన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నారా చంద్రబాబు గారికి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇవన్నీ మనము డెవలప్మెంట్ ఇంకా చేయాలని సార్ దృష్టి తొందరగా రావాలా వరదబాబులో బాటలు ఉంది. గోవింద గోవింద గోవింద. ಚೆನ್ನಾಗಿದೆ. కాడండి సార్, లైవ్ కాడండి సార్. ఎన్ని మీడియా సార్? టీవీ నైనా? సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం దీని సంబిరాయ జగవాది వెంకటపతి నాయుడు ఆలయగా ఉండేటువంటి సమయంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. దీని మొదట్లో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అనేవారు కాబట్టి ఈ 2 అగ్రహారాలు అందించి వారి దీన్ని లక్ష్మీపురం అగ్రహారం అని పేరు. ఈ లక్ష్మీపురం అగ్రహారంలో కాలక్రమేణ విదేశీ దండయాత్ర వల్ల ఈ దేవాలయం శిథిలమైపోయి తరువాత ఇక్కడుండే భక్తాదులకు ఆయనకు స్వప్నంలో కనిపించే స్వామి గుడిపల్లిలో భూమిలో ఉండే విధిగా తెలియజేసిందనగా ఈ శ్రీదేవి పూజేశ్వరంగా ఉన్న స్వామి నుంచి వీరు ప్రతిష్ఠ చేసినారు. సుమారు ఇప్పుడు 200 సంవత్సరాలుగా ఇక్కడ నూతన దేవాలయంలో పూజలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయంలో అగ్రహారంలో ఉండే వాళ్ళందరూ మెంబర్లుగా తయారై వాళ్ళు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు
పవిత్రోత్సవం తర్వాత న్యూఇయర్స్ డే కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రాచీన దేవాలయంగా ఉండడానికి కూడా ఆ మండపాలన్నీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు దేవుడి సూచనగా నవీకరించినారు. ప్రతిరోజు కూడా నిత్య రూపతి నైవేద్యాలతో పాంచరాత్ర ఆగోప్రకారంగా ప్రతిరోజు పూజలు ఉంటుంది. ఈ ధనుర్మాసంలో పూజలు కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా 30-40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుండి తిరుపతికి పోవాలా రావాలంటే పెద్ద కష్టంగా ఉండేది. కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి మనము ఇక్కడికి రప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళ మనసులో వచ్చింది. న్యూ ఇయర్స్ డే అనే దాన్ని ఏర్పాటు చేసి జనవరి 1, 2, 3 తేదీల్లో ఇక్కడ స్వామిని వెంకటేశ్వర స్వామిగా అలంకరించి స్వామికి ధూపదీప నైవేద్యాలను చేస్తాం. రెండోది ఆ రోజు అన్నదానం మాదిరిగా తెల్లవారు 9 గంటలకు అయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే కాకుండా గ్రామ అలంకారం, దేవాలయ అలంకారం, స్వామిని ఆ వరదరాజ స్వామిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాదిరిగానే అలంకరిస్తారు. ఈ దేవాలయానికి కొన్ని వేల మంది వచ్చి ఆ రోజు జనవరి చేసుకుంటారు. ఇటువంటి భక్తాదుల దగ్గర విరాళాలను కూడా వసూలు చేసి ఈ ప్రసాద కైంకర్యము, అలంకార కైంకర్యము, తర్వాత ఇప్పుడు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ రోజు మనకు అదే విధంగా